అందరికీ నమస్కారం. మార్చి నెల 2024 సంవత్సరం తమ జాతకం ఎలాగుంది ఎలా లేదో ఈ నెల ఈ 12 రాశుల మీద తమ చేసే పనులు అనుకున్న పనులు శుభాలు రావాలని ఆ సంవత్సరాగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూడమ్మా, మీన రాశి వాళ్ళ జాతకం ఎట్లా ఉంది, ఈ మార్చి నెల ఎలా ఉంది చూడమ్మా. వాళ్ళకు బాగు రావాలి, కలిసి రావాలి. మీన రాశి వాళ్ళ జాతకం చూడు. మీనరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే, మార్చి నెల మీనరాశి వాళ్ళ పేరు మీద ఎక్కడ పోయినా కానీ, ఏ పని చేసినా కానీ, ఎక్కడ పోయినా ఏ చేద్దాం అనుకున్నా కానీ, రాత్రి కూడా అనుకుంటే పొద్దుగల ఒకటి అవుతుంది వాళ్ళ పని. కానీ బరాబర్ చేతికి లక్ష్మి ఉంటుంది కానీ నిలబడది. కానీ కళ్ళ కపటంతో మాట్లాడరు, అందరికీ గుడ్డిగా నమ్ముతారు. కానీ నమ్ముతారు, మోసపోతారు. కానీ ఇంకా హద్దుకు మించి నమ్మరు. కానీ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి ఉన్న వాళ్ళకు. ఏదైనా కానీ చేపలాగా జారుతారు. ఒక చేగి చిక్కే వాళ్ళు మాత్రం కాదు. తెలివితేటలతో పని చేసుకుంటూ ముందుకు వస్తారు. ఇంకా కుటుంబ విషయాల్లో కూడా కొన్ని కష్టాలు, కొన్ని బాధలు పడతారు. ఇంకా చదువుకుంటున్న వాళ్ళు కూడా విద్యలో కూడా బాధపడతారు. ఇంకా లేనిపోని చిన్న చిన్న మాటకు ఆలోచనలు ఎక్కువ, టెన్షన్లు ఎక్కువ పడడం చేసుకుంటారు. ఇలాంటి టెన్షన్లు, ఆవేశాలను తగ్గించుకుంటే ప్రతి ఒక్క పనిలో మంచిగా ఉంటుంది. వీళ్ళ ధైర్యంతో వీళ్ళ కొలుచుకున్న దేవుడు, కులస్తు దేవుడు కూడా వీళ్ళు ఎంతో శాశ్వతంగా ఉంటారు. ఎక్కడ పోయినా ఏదనుకున్నా కూడా ఆ దేవుడు ఆజ్ఞ వీళ్ళ ఇంటి మీద వాస్తవంగా ఉంటుంది. ప్రతి ఒక్క పనిలో పోయినా, ప్రతి ఒక్క వ్యాపారంలో పోయినా కూడా వీళ్ళకు చేసినట్టు నమ్ముకున్నట్టు పనిలో కూడా సకదనంగా వస్తుంది. చేద్దామన్న పని కూడా ఆ చేయి మీదకి వెళ్ళి కొనసాగుతుంది. ముందుకు నమ్ముకున్నట్టు అనుకున్నట్టు కూడా వాస్తవంగా చేయి మీదకి వెళ్ళి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ పోతే ఇళ్ళకు భార్య భర్తల్లో కానీ, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఏదైనా దేవుడి దగ్గర మొక్కున్న వాళ్ళు ఉన్నా కూడా ఆ దేవుడి మొక్కు వెంబడే చెల్లించుకొని వస్తే ఇలా ఇంట్లో శుభం జరుగుతుంది. ఒక అప్పో తప్పో ఇలా చేయి మీదకి వెళ్ళి ఈ రాశి ఉన్న వాళ్ళు ఈ నెల మాత్రం ఇవ్వకూడదు. కానీ ఏదైనా అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తే దరిద్రం అన్నది ఎంత ఆడుతుంది. తీసుకున్న వాళ్ళకు మంచిగా అవుతుంది. వీళ్ళకు మాత్రం ఖర్చులు, చిక్కులు, బాధలు వెంబడి పడతాయి. ఈ రాశి ఉన్న వాళ్ళకు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ఇంకా పార్ట్నర్షిప్ లాంటిది అంటే ఫ్రెండ్షిప్లతో డబ్బులు కూడా పెట్టి పనులు చేస్తారు. ఇలాంటి పనుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్రయాణం చేసుకుంటూ వెళ్తే మీకు అనుకున్న పనిలో కూడా మీకు సవ్యంగా ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా పాటించండి. చదువుకుంటున్న వాళ్ళకు చాలా బాగుంది. విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంది. ఇంకా కుటుంబ విషయాల్లో చిక్కులు పడుతున్న వాళ్ళు ఈ నెల నుంచి దోషాలు పోయాయి. ఈ అనుకున్న పనులు కూడా సవ్యంగా జరుగుతాయి. కానీ ఏ పని చేసినా కూడా కొంచెం నిదానమే ప్రధానం అన్నట్టు ఉంటేనే సవ్యంగా ఉంటుంది. అందరికీ నమస్కారం.